నియోజకవర్గంలో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారస్తులు పేటరేగిపోతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రేషన్ దందా 3 పువ్వుల 6 కాయలన్న చందంగా మారింది. అనంతరం జిల్లా గుత్తి మండలంలో కొందరు వ్యాపారస్తులు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని రేషన్ దుకాణం నుండి నేరుగా రేషన్ బియ్యాన్ని తమ గోడౌన్లకు అక్రమంగా తరలిస్తూ గ్రామ శివారులో డంపుగా ఏర్పరచుకుని వాటిని ఇతర జిల్లాలకు లారీలు, ఐచర్ వాహనాలు, ఆటోలలో తరలించి వాటిని అమ్ముకుని కోట్లు గడిస్తున్నారు. ఈ ఘటన అనంతరం జిల్లా గుత్తి మండలంలో చోటు చేసుకుంది. గుత్తి మండలం కరటికొండ గ్రామ సమీపంలో కొందరు దుండగులు ఓ గదిలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి ఆటోలో తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న గుత్తి తహసీల్దార్ ఓబులేసు అక్రమంగా తరలిస్తున్న రేషన్ డంపును పరిశీలించి పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంగా గుర్తించి 120 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే అధికారులు ఆలస్యంగా రావడంతో అప్పటికే అక్కడ ఉన్న కొందరు దుండగులు ఆటోతో ఉడాయించారు. చేసేదేమీ లేక అక్కడ ఉన్న 120 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. తహసీల్దార్ ఓబులేసి అక్రమ దందా పోలీసులకు తెలిసినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక రేషన్ అక్రమంగా నిల్వ చేస్తున్నారంటే ఎంత పెద్ద ఎత్తున అక్రమ రేషన్ దందా కొనసాగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ అక్రమ రేషన్ దందాను అరికట్టేలా జిల్లా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాకు రాబడిన సమాచారం మేరకు గుత్తి మండలం కర్జుకొండ గ్రామ పొలం ఊరి చివరిలో పీడిఎస్ రైస్ అక్రమంగా నిల్వ ఉంచి తరలిస్తున్నారని సమాచారం మేరకు ఇక్కడికి వచ్చి పరిశీలించగా దాదాపు 120 పొట్టిఫైడ్ రైస్ ఉన్నాయి. అవి పీడిఎస్ రైస్గా గుర్తించాము. ఇక్కడికి వచ్చి సీజ్ చేసిన తర్వాత ఎవరిదని తెలియదు. ఇంకా తర్వాత విచారణలో ఎవరిని తెలుసుకొని వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. క్రమంగా పీడిఎస్ రైస్ తరలిస్తే వారిపై ప్రభుత్వ నిబంధనలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. గ్రామస్తులు కూడా మీకు ఏదైనా సమాచారం ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే వారిని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము.